వైద్యుడు దైవంతో సమానం. కోవిడ్ అనంతరం అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయం ఇది. కోవిడ్ బారిన పడిన వారికైతే మరింతగా డాక్టర్ విలువ అర్థమైంది. నిజానికి వైద్యుడికి రోగికి మధ్యన ఉండాల్సింది మానవీయత అనే సున్నితమైన సంబంధం. కార్పొరేట్ కల్చర్లో ఈ సహజ లక్షణాన్ని కోల్పోయింది వైద్యం. ఆసుపత్రులు పేదవాడికి మోయలేని భారంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడికి సరైన వైద్యం సులభంగా అందించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నారు డాక్టర్ తిరుపతిరావు గారు. డబ్బుల కోసం నగరాలకు పరుగులు పెట్టకుండా ఒకే పట్టణానికి పరిమితమై వైద్య వృత్తికి అంకితమయ్యారు ఈ నిస్వార్థపరుడు. 1972-78 మధ్య గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తరువాత వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్లో ఎండీ పట్టా పొందారు. జనరల్ ఫిజిషియన్ గా సుదీర్ఘ అనుభవాన్ని గడించారు. గతంలో అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఏపీఐ చైర్మన్ గా కృషి చేశారు. ప్రస్తుతం తెలంగాణకు స్టేట్ రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా చైర్మన్ ఎలెక్ట్ గా ఉన్న డాక్టర్ తిరుపతిరావు గారితో వేదిక ఇంటర్వ్యూ. నమస్తే, వెల్కమ్ టు వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, నైస్ టు మీట్ యూ అండ్ గ్లాడ్ టు మీట్ యూ యాక్చువల్లీ. సేమ్ విత్ మీ. సార్, డాక్టర్గా మీ కరీంనగర్ జిల్లాలో ఉన్న చుట్టూ ప్రజలకి మీరు పేరున్న డాక్టర్గా అందరికీ పరిచయం. అసలు ఈ మెడికల్ ప్రొఫెషన్లోకి ఎలా వచ్చారు, ఎందుకు ఎంచుకున్నారు? దానికి ముందుగా నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. మాది రూరల్ మిడిల్ క్లాస్ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. మా విలేజ్ కరీంనగర్ జిల్లాలో వేములవాడ దగ్గర ఉంటుంది. నా ఎడ్యుకేషన్ అంతా పల్లెటూళ్ళలోనే జరిగింది. 9th క్లాస్ వరకు మా ఊరు చుట్టూ ఉన్న విలేజెస్లో చదువుకునే వాళ్ళం మేము. 10th క్లాస్ 11th క్లాస్ వరకు కరీంనగర్లో వచ్చి చదువుకున్నాను. అప్పుడు మా ఊళ్ళో 3rd క్లాస్ వరకే ఉండేది. నెక్స్ట్ 4th and 5th క్లాస్ పక్క ఊరికి వెళ్ళి చదువుకునేవాడిని. దాని తర్వాత మళ్ళీ 6th నుంచి 9th వరకు ఇంకొక పల్లెటూరులో చదువుకునేవాడిని. కరీంనగర్ రావడం అనేది 9th and 10th క్లాస్ వరకే వచ్చాను నేను. అప్పుడు ఒక గవర్నమెంట్ హై స్కూల్ అని గవర్నమెంట్ స్కూల్ ఉండేది, అందులో నేను చదివాను. అయితే ఆ స్కూల్లో నేను 11th క్లాస్లో, అప్పుడు మా హెచ్ఎస్సి అంటారు దాన్ని, 11th క్లాస్ తర్వాత పీఈసీ చేశాం. పీఈసీ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. అయితే హై స్కూల్లో నేను స్కూల్ టాపర్గా నిలిచాను నేను. అప్పుడు మా టీచర్స్ నన్ను చాలా లైక్ చేసేవారు. మా టీచర్స్ వచ్చేసి, బాబు నువ్వు మంచి పర్ఫార్మెన్స్ ఉంది, నీ అట్లాంటి వాళ్ళు డాక్టర్గా ప్రొఫెషన్లో పోతే బాగుంటుంది, నువ్వు పీయూసీలో బైపీసీ, పీయూసీ అంటే ఇంటర్మీడియట్, పీయూసీలో మీరు బైపీసీ తీసుకుంటే బాగుంటుందని అప్పుడు మా హెడ్ మాస్టర్, తర్వాత మా టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేశారు. తర్వాత మా ఫాదర్ డీసీ భూమరావు, మా మదర్ డీసీ సుభద్ర, బ్రదర్ పేరేమో డీసీ బాపురావు. మా నాన్నగారు కరీంనగర్లో జాబ్ చేసేవారు కలెక్టరేట్లో. అప్పుడు మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేశాడు నన్ను. సో అప్పటి నుంచి పీయూసీలో బైపీసీ తీసుకొని డాక్టర్ వృత్తిలో ఎంటర్ కావడం జరిగింది. ముఖ్యంగా టీచర్స్ ప్రోద్బలము, తర్వాత మా ఫాదర్ ఎంత నా కొరకు కష్టపడేవాడంటే, నేను రాత్రి 2 o'clock దాకా చదివేవాళ్ళని పీయూసీలో. మా ఫాదర్ 12 o'clock లేచి నాకు టీ చేసి పోసేవారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మా ఇంటికి వస్తే నన్ను ఈజ్ డాక్టర్ తిరుపతిరావు అని పరిచయం చేసి అప్పుడే పీయూసీలో ఉన్నప్పుడే. సో ఆ విధంగా నాకు కూడా బాగా ఇన్స్పిరేషన్ వచ్చేసి మెడిసిన్లో జాయిన్ కావాలన్న కోరిక ఉంది. దానికన్నా ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు, ట్విన్స్ ఉండేవారు. ఇద్దరు చాలా క్యూట్గా, ట్విన్స్ వాళ్ళు క్యూట్గా ఉండేవారు. 4 years పాప ఉన్నప్పుడు మా సిస్టర్ చనిపోయింది సడన్గా, ఫీవర్ వచ్చి విలేజ్ లోపల. అప్పుడు విలేజెస్లో అసలు మెడికల్ ఫెసిలిటీస్ ఏమి ఉండేవారు కాదు. ఆర్ఎంపీ డాక్టర్ కూడా పక్క ఊరు నుంచి వచ్చి మా ఊరికి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. బట్ వితిన్ 2 daysలో మా సిస్టర్ చనిపోయింది. నార్మల్ ఫీవరా సార్? నార్మల్ ఫీవర్, అది మోస్ట్ ప్రాబ్లం. ఏం ఫీవర్ కూడా తెలియదు మనకి. తర్వాత తమ్ముడు, ట్విన్లో ఇంకో తమ్ముడు కదా, పాపం 12 years వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చింది. అప్పుడు కరీంనగర్ తీసుకొచ్చాము మేము. తీసుకొస్తే అక్కడ ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఉండేది, ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు. మిషన్ హాస్పిటల్, క్రిస్టియన్ హాస్పిటల్ ఉండేది. సో అప్పుడు మేము క్రిస్టియన్ హాస్పిటల్ అడ్మిట్ చేసి 1 month ఉన్న తర్వాత చనిపోయాడు. సో ఆ విధంగా ఐ లాస్ట్ మై both sister and brother because of lack of medical facilities. సో అది కూడా ఒక ముఖ్యమైన కారణం నేను మెడికల్ ఫీల్డ్లో ఎంటర్ కావడానికి. ఓకే.
సో మనకి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి, కార్డియాలజీ అని, గైనకాలజిస్ట్ అని, న్యూరాలజీ అని, సో ఇలా అనేక కైండ్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. మీరు స్పెషల్గా జనరల్ ఫిజిషియన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ జవాబు చెప్పాలంటే కొద్దిగా మెడిసిన్ ఎడ్యుకేషన్ గురించి మీకు చెప్పాలి. ఎంబీబీఎస్ అంటే 5.5 years ఉంటుంది, ప్లస్ 1 year హౌస్ సర్జన్స్ చేయాలి. ఎంబీబీఎస్ తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్ మనం స్టడీస్ చేయాలంటే మెడికల్ స్పెషాలిటీస్, సర్జికల్ స్పెషాలిటీస్ ఉంటాయి. మెడికల్ స్పెషాలిటీ ఇంటర్నల్ మెడిసిన్, జనరల్ మెడిసిన్. జనరల్కి పోవాలంటే జనరల్ సర్జరీ చేయాలి, అది ఎండి ఇంటర్నల్ మెడిసిన్. ఎండి ఇంటర్నల్ మెడిసిన్ 3 years ఉంటుంది. 3 years తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీస్ వస్తాయి, లైక్ కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇవన్నీ స్పెషాలిటీస్ సూపర్ స్పెషాలిటీస్ అవుతాయి. అయితే ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 3 years కోర్సులో మేము అన్ని జబ్బుల గురించి నేర్చుకుంటాము, అన్ని జబ్బులకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. మేము మాకు ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉంటుంది జబ్బులకి. దాని తర్వాత నా ఎండి అయిపోయిన తర్వాత మా టీచర్స్, మా ప్రొఫెసర్స్ ఇన్ఫ్యాక్ట్ నాకు చెప్పారు, నువ్వు మెడికల్ ఆంకాలజీ చెయ్యి, తర్వాత న్యూరాలజీ చెయ్యి అన్నారు. కానీ ఎందుకో నాకు చేయాలనిపించాలి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఇంటర్నల్ మెడిసిన్ చదివితే అన్ని జబ్బుల మీద అవగాహన ఉంటుంది, కాంప్రహెన్సివ్ అప్రోచ్ అనేటు ఉంటుంది. అయితే అది కాకుండా సపోజ్ కార్డియాలజీ చేసామనుకోండి, గ్యాస్ట్రోఎంట్రాలజీ చేసామనుకోండి, ఓన్లీ ఆ సబ్జెక్ట్ లోపలనే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మిగతా సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. అయితే ఇప్పుడు పేషెంట్స్ కూడా ప్రాబ్లం ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఎండి జనరల్ మెడిసిన్ దగ్గరికే వస్తారు, ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకు వస్తారు. ఫ్యామిలీ ఫిజిషియన్ చూసి అప్పుడు ఎవరైతే అవసరం ఉంటే వాళ్ళకి రెఫరల్ చేస్తారు, ఆ స్పెషలిస్ట్కి అక్కడికే పోవాల్సింది, అప్పుడు పోవాల్సింది. కానీ మన ఇండియాలో ఏంటంటే మనకు అట్లాంటి పరిస్థితి లేదు. మనము ఎందుకంటే మనకు అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ చాలా ఫ్రీలీ అవైలబుల్ ఉన్నారు కాబట్టి పేషెంట్స్ డైరెక్ట్లీ దే ఆర్ సెలెక్టింగ్ సూపర్ స్పెషలిస్ట్. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎట్లా అంటే ఒక పేషెంట్కు చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, అనేంటి హార్ట్ జబ్బు ఉందనుకొని కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతాడు. కార్డియాలజిస్ట్ తను ఆ విజన్ తోటే చూస్తాడు, ఇది చెస్ట్ పెయిన్ అంటే ఇది హార్ట్ అటాక్ ఉండొచ్చు అని ఈసీజీ తీస్తాడు, 2D ఎక్కువ చేస్తాడు, టీఎంటీ చేస్తాడు, అవసరం వస్తే సిటీ యాంజియోగ్రామ్, ఇలా చేస్తూనే పోతుంటాడు. తను వేరే మిగతా జబ్బుల గురించి ఆలోచించాడు. మేమేం చేస్తామంటే మన దగ్గర చెస్ట్ పెయిన్ వస్తే పేషెంట్ ఇది కావడానికి కారణం ఏంటిది, ఎట్లా ఉంటుంది, హిస్టరీ తీసుకుంటాము, మినిమం కొన్ని పరీక్షలు చేస్తాము. చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా అంటే రక్తలేమి వల్ల కూడా తలనొప్పి రావచ్చు, చెస్ట్ పెయిన్ రావచ్చు. కాబట్టి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే దానిలో ఎనీమియా ఉందనుకోండి, ఎనీమియా ట్రీట్ చేస్తే ఇవి తగ్గిపోతాయి. సో ఆ విధంగా మా అప్రోచ్ అనేది కంప్లీట్గా కాంప్రహెన్సివ్ ఉంటుంది అన్నమాట. ట్యూబులర్ విజన్ ఉండదు మాకు. అలాగే తలనొప్పి ఉందని చెప్తే న్యూరాలజీ దగ్గర పోతాడు, అని ఏం చేస్తాడు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేసి ఆ విధంగా పేషెంట్కు సమయము వేస్ట్ కావడంతో పాటు ఆర్థికంగా డబ్బులు కూడా బాగా ఖర్చు అయిపోతాయి. అందుకని చెప్పేసి నాకు ఇంటర్నల్ మెడిసిన్ అంటేనే ఇష్టం కొద్దీ. ఎందుకంటే వి విల్ బి డూయింగ్ జస్టిస్ టు ద పేషెంట్స్. అనవసరంగా వాళ్ళని ఎక్కువ ఖర్చు పెట్టి అనవసరంగా డాక్టర్స్ వెంబడి తిప్పే అవసరం లేకుండా కాంప్రహెన్సివ్ మేనేజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇంటర్నల్ మెడిసిన్ ఆగిపోయి అదే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సార్, డాక్టర్స్ అంటే మామూలుగా వాళ్ళ టౌన్స్లో చదువుకొని హైదరాబాద్కి వచ్చేసి కమర్షియల్గా లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా పెంచుకోవాలనో వాళ్ళ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. మరి 40 yearsగా అంటే దాదాపు 40 సంవత్సరాలుగా తిరుపతి రావు గారు కరీంనగర్కి ఎందుకు పరిమితం అయ్యారు? ఇంతకుముందు చెప్పాను కదా, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా బ్రదర్ అండ్ సిస్టర్స్ కరీంనగర్లో వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందామంటే అప్పుడు ఫెసిలిటీస్ లేవు. చాలామందికి ప్రజలకి హైదరాబాద్ దాకా వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేంత స్తోమత ఉండదు. కాబట్టి నేను నా ఎండి అయిపోగానే కరీంనగర్లోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను. తీసుకొని మొదటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ ఉండేవారు అక్కడ, వాళ్ళతోటి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. మనము రౌండ్ ది క్లాక్ 24 hours లోపల ఆల్ ఎమర్జెన్సీస్ మనము ట్రీట్ చేయగలిగే పరిస్థితి మనం కరీంనగర్లో క్రియేట్ చేయాలి అని ఒక కాన్సెప్ట్ తోటి మేము నా హాస్పిటల్ అప్పుడు సెకండ్ హాస్పిటల్ ఫర్ అంటే ఈ 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కరీంనగర్లో నాది రెండో హాస్పిటల్. అప్పుడు నేను 1990లో స్టార్ట్ చేశాను. అంతకుముందు మా ఫిజిషియన్స్ సీనియర్స్ వాళ్ళు ఓన్లీ అవుట్ పేషెంట్లు మాత్రమే చూసేవారు, ఇన్ పేషెంట్స్ అడ్మిట్ చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా నేను
హాస్పిటల్లో ఒక కొత్త హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ అప్పుడు ఆ టైంలో కూడా హార్ట్ అటాక్ పేషెంట్స్ని, పెరాలసిస్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. అప్పుడు థ్రాంబోలైసిస్ అనే ఫెసిలిటీ ఉండేది. అప్పుడు కూడా హార్ట్ అటాక్ వస్తే మేము పేషెంట్లకి థ్రాంబోలైజ్ చేసి వాళ్ళ లైఫ్ సేవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదొక కారణం. నేను కరీంనగర్లో సెటిల్ కావడానికి ముఖ్యమైన కారణం అదొకటి. దాంతోపాటు కరీంనగర్కు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎట్లా అంటే కరీంనగర్ నా సొంత జిల్లా. నేను కరీంనగర్లోనే చదువుకున్నాను, హై స్కూల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పియూసి. దానివల్ల అక్కడి ప్రజలతో నాకు ఒక అవినాభావ సంబంధం అనేది ఏర్పడ్డది. అదేవిధంగా నేను ఎక్కడైతే ఉండి రెసిడెన్స్, అక్కడ ఇంట్లో చిన్న ఇల్లు తీసుకొని మా సొంతంగా కుక్ చేసుకొని వండుకొని స్కూల్కు కాలేజీ వెళ్ళి చదువుకునే వాళ్ళము. పక్కనే అన్ని ప్లే గ్రౌండ్స్ ఉండేవి, అక్కడే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అయితే నాకు అనుకోకుండా అదే ప్లేస్లో నాకు ఒక నర్సింగ్ హోమ్ కట్టడానికి ప్లేస్ దొరికింది. నేను ఎప్పుడు అనుకోలే ఈ ప్రాంతంలో ఒక నర్సింగ్ హోమ్ కట్టి నేను ఇక్కడ ఉంటాను అనుకోలేదు అనమాట. సో అక్కడ నర్సింగ్ హోమ్ డెవలప్ చేసేసి, అదేవిధంగా చాలా మటుకు పల్లెటూరు నుంచి వస్తుంటారు ప్రజలు, మా పేషెంట్స్ అందరూ. వాళ్ళు పాపం పొద్దున వచ్చేసి సాయంత్రం 5 గంటల దాకా వెయిట్ చేసేవాళ్ళు ఒక్కోసారి నా కొరకు. సో అదే ఉద్దేశంతో పల్లెటూరు వాళ్ళకి, బీద ప్రజలకి అన్ని విధాల వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలా, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్సో, వాళ్ళకు తగ్గట్టు బడ్జెట్ లోపల వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. అదే హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీస్లలో కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే చాలామంది పేషెంట్స్ దాన్ని ఎఫర్ట్ చేయలేరు. ఆ ఉద్దేశంతో కరీంనగర్లో సెటిల్ కావడం జరిగింది. సార్, తెలంగాణ ప్రజలు లేదా కరీంనగర్ ప్రజల ఆరోగ్య విషయంలో మీరు అబ్జర్వ్ చేసిన ఏదైనా ప్యాటర్న్ ఉందా? నేను కరీంనగర్లో 1990లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్గా డిసీజ్ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే, అప్పుడు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లైక్ టీబీ, టైఫాయిడ్, మలేరియా, జాండిస్, ఇలాంటి జబ్బులు, గ్యాస్ట్రోఎంటరైటిస్, వామిటింగ్స్ కానీ, లూజ్ మోషన్స్, వాంతులు, విరోచనాలు, ఇవి చాలా ఎక్కువగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే హాస్పిటల్ యూస్ టు బి ఫుల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్. ఎందుకంటే అప్పుడు మనకు ప్యూర్ వాటర్ సప్లై లేకుండే, కంటామినేటెడ్ వాటర్ వస్తుండే అనమాట. దాంతో ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితులు చేంజ్ అయినాయి. మనకు చాలా మట్టుకు ప్యూర్ వాటర్ సప్లై అనేది వస్తుంది మనకు. దానివల్ల ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుముఖం పట్టినాయి. అయితే ఇన్ఫెక్షన్స్ కమ్యూనికేబుల్ డిసీజ్ అన్నారు వాటిని. కమ్యూనికేబుల్ అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే జబ్బులు అన్నమాట. ఇవన్నీ టైఫాయిడ్ కానీ, ఇవన్నీ టీబీ కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేసేది. అయితే ఆ జబ్బులు కొద్దిగా తగ్గుముఖం పట్టినాయి. తగ్గుముఖం పట్టి ఇప్పుడు ఏమవుతుందంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ అంటే షుగర్ జబ్బు, హైపర్ టెన్షన్, హై బీపీ, కొలెస్ట్రాల్, తర్వాత ఇంకోటి ఒబేసిటీ, ఊబకాయం, ఓవర్ వెయిట్ అనేది బాగా పెరిగిపోతుంది. దానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి ఏంటంటే ప్రజల లోపల ఆర్థిక పరిస్థితులు బాగా అయిపోయినాయి, ఫైనాన్షియల్గా ప్రజల్లో స్టేబిలిటీ వచ్చేసింది. దే కెన్ ఎఫర్డ్ టు ఈట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. దాంతో ఇంతకుముందు అండర్ న్యూట్రిషన్ ఉంటుండే, మాల్ న్యూట్రిషన్ ఉంటుండే, ఇప్పుడు ఓవర్ న్యూట్రిషన్ అయిపోయి ప్రజల లోపల ఒబేసిటీ పెరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒబేసిటీ అనేది అన్ని జబ్బులకు మూల కారణం. దానివల్లనే వస్తున్నాయి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇవన్నీ ఈవెన్ క్యాన్సర్ కూడా అన్ని జబ్బులు ఒబేసిటీ వల్లనే వస్తుంది అనే సంగతి మనం గ్రహించాలి. అందుకే ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే ఒబేసిటీని మనం టార్గెట్ చేయాలి ట్రీట్మెంట్ చేసేటప్పుడు. ఒబేసిటీని తగ్గిస్తే మిగతా జబ్బులన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. సో అయితే ఇప్పుడు ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయి కమ్యూనికేబుల్ డిసీజెస్ నుంచి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి వచ్చేసింది అన్నమాట. లైక్ క్యాన్సర్ కూడా బాగా పెరిగిపోయింది. సో ఎందుకంటే పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, సౌండ్ పొల్యూషన్, ఈవెన్ మన తినే తిండిలో కూడా పొల్యూషన్స్ బాగానే ఉన్నాయి. ఏది తినాలన్నా భయం వేస్తుంది. ఫ్రూట్స్లో తినాలంటే పొల్యూషనే, కెమికల్స్ పొల్యూషనే. సో ఎవ్రీథింగ్ పొల్యూషన్ అయిపోయింది. దీనివల్ల క్యాన్సర్ పెరగడం కానీ, ఊపిరితిత్తుల జబ్బులు పెరుగుతున్నాయి కానీ, అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ప్యాటర్న్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది.
అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది బాగా ఉంటుండే. ఇవన్నీ టైఫాయిడ్ కానీ టీబీ కానీ ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడేంటి అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసినాయి. డెంగీ ఫీవర్, చికెన్ గున్యా, కోవిడ్, H1N1 జబ్బులు ఇవన్నీ కూడా వైరస్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఆ విధంగా చేంజ్ అయిపోయింది. సో దానికి అనుగుణంగా మేము కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది, అడ్వాన్స్ అయిపోయారు, నేర్చుకోవాల్సి వచ్చింది. వీఆర్ ఫోర్స్ టు లెర్న్ అబౌట్ న్యూ థింగ్స్. ఇప్పుడు టైఫాయిడ్ పేషెంట్స్ రావడం లేదు మాకు అసలు. ఎప్పుడైనా బయట ఛాన్స్ టైఫాయిడ్ వస్తే మళ్ళీ మేము వెతుక్కోవాల్సి వస్తుంది, టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఏంటి అని వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఆ విధంగా సార్ సిటీస్లోను లేదంటే టౌన్స్లోను ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. సో అదేవిధంగా దీనికి పరిష్కారం ఏంటి అంటే కూడా జిమ్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఇలా అన్నీ చూపిస్తున్నారు. అసలు ఒబేసిటీకి మీరిచ్చే సలహా? వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో అండ్ యూరోపియన్ కంట్రీస్ లోపల ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ ఈజ్ వెరీ మచ్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ సఫర్ విత్ ఒబేసిటీ. అయితే మన ఇండియా లోపల బిగినింగ్లో 10 to 15% మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం కూడా 30-35% ఒబేసిటీ వచ్చేసింది. రీసెంట్గా ICMR స్టడీస్ అని ఒకటి ఉంటుంది మనకి. ఆ స్టడీస్ లోపల ఒబేసిటీ పర్సెంటేజ్ ఎంత పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ 30 crores ప్రజలు ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు. అయితే దానికి మార్గం ఏంటి, దానికి కారణాలు ఏంటి అని అనలైజ్ చేయాలి. మెయిన్లీ సెడెంటరీ లైఫ్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీగా లేజీగా కూర్చోవడం అనేది ఒకటి, ఓవర్ ఈటింగ్ అనేది ఒకటి, అన్హెల్దీ ఫుడ్. మీకు తెలుసు కదా, మనం 20 years 30 years కింద చూసినట్టుంటే అసలు మనకు వెహికల్స్ అనేది లేకుంటుండే. చాలా మట్టుకు మనం ఫీల్డ్స్ దగ్గరికి పోయినా కానీ పల్లెటూరులో పోయినా కానీ నడుచుకుంటూ పోయేవాళ్ళం, అన్ని పనులు చేసుకునే వాళ్ళం. అప్పుడు మాకు ఎలివేటర్స్ ఉండేవి, లిఫ్ట్స్ ఉండేవి కాదు, మెట్లెక్కి పోయేవాళ్ళం, రిమోట్ కంట్రోల్స్ ఉండేవి కాదు. ఇప్పుడేంది అన్ని రిమోట్ కంట్రోల్స్, ఎలివేటర్స్, తర్వాత వెహికల్స్. ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఉంది. ఒకటేనా సార్? ఇంకా 4 కార్, 4-wheelers, 2-wheelers అన్నీ వచ్చేసినాయి. మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం నడవాలన్నా కానీ మనం వెహికల్ తీసుకొని పోతున్నాం. దానివల్ల ఏమైందంటే సెడెంటరీ లైఫ్ అయిపోయిందనమాట. నో ఫిజికల్ యాక్టివిటీ. ఇంకోటి ఏంటంటే ఈవెన్ పిల్లల్లో కూడా చూడండి, మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో ప్లే గ్రౌండ్ లేదు. ప్లే గ్రౌండ్ లేకపోవడం వల్ల ఏంది వాళ్ళ స్కూల్స్ కూడా ఎలా ఉంటున్నాయంటే ఇప్పుడు సిటీస్లో అసలు ఇంతకుముందు ఉన్న స్కూల్స్లా లేకుండే అనమాట. అప్పుడు ఇంతకుముందు మంచిగా చెట్లు ఉండేది, గార్డెన్ ఉండేది, చుట్టుపక్కల అన్ని ప్లే గ్రౌండ్ ఉండేది. ఇప్పుడు 3 floor ఉన్న బిల్డింగ్స్ స్కూల్లో కన్వర్ట్ అయిపోయినాయి. అట్లాంటప్పుడు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళ పిల్లల్లో కూడా పాపము ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి. అన్హెల్దీ ఫుడ్ బాగా అయిపోయింది. పిజ్జా, బర్గర్స్, తర్వాత కూల్ డ్రింక్స్ అనేవి ఇవన్నీ కూడా బాగా అయిపోయినాయి. తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ బాగా అయిపోయింది. పిల్లలు యాక్చువల్లీ మనము ఒబేసిటీని ట్రీట్మెంట్ చేయాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ అనేది మనము ప్లే గ్రౌండ్ మస్ట్. ప్లే గ్రౌండ్ లేదు అసలు పర్మిషన్స్ ఇవ్వద్దు మన కాలేజ్, మన గవర్నమెంట్ అనేది. ప్లే గ్రౌండ్స్ ఉండాలి, వాళ్ళకు ఒక పీరియడ్ 2 periods తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. తర్వాత ఆ స్కూల్ చుట్టుపక్కల ఎక్కడ కూడా తినుబండారాలు అనేవి పెట్టకుండా ఉండాలి. ఫ్యామిలీ వాళ్ళ పేరెంట్స్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి. హెల్దీ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్, అది ఒకటి చేసుకోవాలి. సో ప్రజలు ఈవెన్ అడల్ట్స్లో కూడా, ఇది చిల్ అనేది అడల్ట్స్లో కూడా మనం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్, అదొకటి చేస్తుండాలన్నమాట. రెండవది అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. బెస్ట్గా చెప్పాలంటే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఇంట్లో వండిన వంట మాత్రమే తినండి. దయచేసి మీరు బయట అమ్మ వండింది, భార్య వండింది, సిస్టర్స్ వండింది మాత్రమే తినండి, బయట ఫుడ్ తినకండి. ఇది డిక్టమ్. ఇలా చేస్తే ఏంటంటే చాలా మట్టుకు సమస్యలు తగ్గుతాయండి. బయట ఫుడ్ ఎట్లా ఉంటుందంటే రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు, దానిలో అన్ని మసాలాలు యాడ్ చేస్తారు. దాన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఎప్పుడైపోతుందంటే మనం ఓన్లీ ఫిష్ అండ్ చికెన్ ఈజ్ అడ్వైజబుల్, వేరేజ్ రెడ్ మీట్ ఈజ్ నాట్ అడ్వైజబుల్, మటన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. గ్రోయింగ్ చిల్డ్రన్లో వీ షుడ్ ఎంకరేజ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. బట్ ఒక్కసారి 40 years దాటిందంటే వీ షుడ్ గో ఫర్ వెజిటేరియన్ ఫుడ్. దానివల్ల మనం ఒబేసిటీని మనం రెడ్యూస్ చేయొచ్చు అండి. దానివల్ల మిగతా జబ్బులు కూడా తగ్గుతాయి. సార్ ఈ రోజుల్లో చాలా మనము కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డిసీజెస్ అయితే చాలా చూస్తున్నాము. అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే నల్గొండలో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనేది చాలా విన్నాము, చూసాము. సో అలాంటిది మీరు ఏమైనా కరీంనగర్లో అబ్జర్వ్ చేశారా? కరీంనగర్లో మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు టీబీ జబ్బులు ఎక్కువ ఉండేవి.
ట్యూబర్క్లోసిస్ అంటారు కదా, జబ్బులు ఎక్కువ వచ్చేటి కరీంనగర్. మిగతా జబ్బులన్నీ దాదాపు తెలంగాణలో అన్నీ ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే లక్కీలీ ఏంటంటే మిగతా జబ్బులు చాలా మటుకు తగ్గిపోయినాయి. ఇప్పుడు టైఫాయిడ్, మలేరియా, జాండీస్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు టీబీ మాత్రం ఇంకా ఉందండి, కేసులు వస్తున్నాయి మాకు. అన్నిటికంటే డేంజరస్ థింగ్ ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని వచ్చింది. ఇంతకుముందు మేము వాడితే ఒక 6 months ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోయేది కంప్లీట్గా. ఇప్పుడు ఆ మందులతోటి ట్రీట్మెంట్ కావడం లేదు, రెసిస్టెంట్ అయిపోయింది. ఆ బ్యాక్టీరియా అనేది రెసిస్టెంట్ అయిపోయి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కరీంనగర్లో. దాని వరకు ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది, ఒకసారి 9-10 మందులు వాడాల్సి వస్తుంది. సో అది ఆ విధంగా నేను చెప్పగలుగుతాను. సార్, అతి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ రావడం రోజువారీగా పెరుగుతున్నాయి, రోజువారీగా చూస్తూనే ఉన్నాం. మరి ఈ హార్ట్ అటాక్ కేసెస్ ఎక్కువగా కనిపించడాన్ని రీజన్ ఏంటంటారు? హార్ట్ అటాక్ అంటే మీకు తెలుసు కదా, గుండె, హార్ట్ అనేది చాలా వైటల్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. మన శరీరం బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది అదే. ఊపిరితిత్తుల్లో ప్యూరిఫై అయిన బ్లడ్ని తీసుకొని మొత్తం బాడీ అంతటికి పంపిస్తుంది. అలాగే చెడు రక్తాన్ని లంగ్స్కి పంపించి అక్కడ ప్యూరిఫై అవుతుంది. ఆ విధంగా ఈవెన్ బ్రెయిన్, లివరు, కిడ్నీ అన్నిటి కూడా బ్లడ్ సప్లై చేసేది హార్ట్. అట్లాంటప్పుడు మరి హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవసరం కదా, అంత వైటల్ ఆర్గన్కి. దానికని 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ 3 రక్తనాళాల ద్వారా బ్లడ్ సప్లై జరుగుతుంది. మీకు తెలుసు కదా, 24 గంటలు 24 hours 365 days లైఫ్ లాంగ్ హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది. అది కొట్టుకోవడం అయిపోతే మన జీవితం అయిపోయినట్టే కదా. సో అట్లాంటి రక్తనాళాలు క్లోజ్ అయిపోయి బ్లాక్ అయిపోతే ఆ గుండెకి రక్తం ఆగిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ అంటారు దాన్ని. సో ఈ జనరల్గా హార్ట్ అటాక్ రావడానికి కారణాలు, ఇది నేను పదే రిపీట్ చేస్తుంటాను, హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ముఖ్యంగా ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్. ఈ 4 ఇది జనరల్గా చెప్తున్నాను. జనరల్ హార్ట్ అటాక్ అన్ని వయసు వాళ్ళకి రావడానికి కారణము ఈ 4 కారణాలు చాలా చాలా ముఖ్యం: ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హై కొలెస్ట్రాల్. అయితే యంగ్ జనరేషన్లో ఎందుకు వస్తుంది సార్? ఇవి 4 కారణాలతో పాటు యంగ్ జనరేషన్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ రావడానికి 2 మంచి కారణాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెస్. మీకు తెలుసు, యంగర్ జనరేషన్, ఈ పర్టికులర్లీ అఫ్ కోర్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ మోర్ సో ఇన్ ఇండియా, మనకు ఎంత కాంపిటీషన్ ఉందంటే ఏ ఫీల్డ్లో పోయినా కానీ టఫ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ స్టార్ట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మన పేరెంట్స్ కూడా నువ్వు ర్యాంక్స్ తెచ్చుకోవాలి, ఫస్ట్ రావాలి క్లాస్, అప్పటి నుంచి స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ రావు. జాబ్స్ వచ్చిన తర్వాత ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఆ విధంగా మానసిక ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయి వాళ్ళకి ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి. స్లీప్ అనేది ఉండడం లేదు, నైట్ డ్యూటీస్ ఉంటున్నాయి. సో ఈ విధంగా అయ్యేసరికి ఏంటంటే వాళ్ళకు బాగా ఒత్తిడి పెరిగిపోవడం వల్ల ఒబేసిటీ పెరుగుతుంది, దాంతో డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్. అదొకటి. రెండవది స్మోకింగ్, వెరీ డేంజరస్. ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు స్మోకింగ్ ఇంకా తగ్గుముఖం పట్టిందని చెప్తున్నారు, కానీ ఇంకా స్మోకింగ్ అనేది ఉన్నది. అది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. మన గవర్నమెంట్ ఒకవేళ ఈ రెండింటిని మనం బ్యాన్ చేసినట్టుంటే మన సగం జబ్బులు తగ్గిపోతాయి అనిపిస్తుంది. కానీ నిజంగానే మన గవర్నమెంట్ చేస్తుందంటారా? చేయదు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇదే, స్మోకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్కహాల్. సో యంగర్ జనరేషన్ లోపల హార్ట్ అటాక్స్ పెరగడానికి ఈ 2 కారణాలు చాలా ముఖ్యము. దాంతోపాటు కోర్స్ ఇంకోటి ఏంటంటే వంశపారంపర్యంగా కూడా వస్తుంది. తప్పకుండా వస్తుంది. ఒక ఫ్యామిలీలో ఉందనుకోండి హార్ట్ అటాక్, దాన్ని ఎప్పటికైనా ఇగ్నోర్ చేయొద్దు మనం. వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లో వాళ్ళ పిల్లలకు మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ఇచ్చి బాబు మీ ఫాదర్కి వచ్చింది, మీ మదర్కి వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఇప్పటి నుంచే మీరు ఒబేసిటీ అనేది రాకుండా చూసుకోండి, మీ బరువు పెరగకుండా చూసుకోండి, డైలీ వాకింగ్ చేయండి, తర్వాత మంచి హెల్దీ డైట్ తీసుకోండి
అట్లా చేసి రెగ్యులర్గా చెకప్ చేసుకోండి. బీపీ ఉందా, షుగర్ ఉందా, అవన్నీ చేసుకొని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. దీస్ ఏవైతే నేను చెప్పానో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దే ఆర్ ప్రివెంటబుల్ డిసీజెస్. ఈ కాన్సెప్ట్ అనేది ప్రజల్లోకి పోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్త. అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా. వాకింగ్ చేయమని చెప్తాం, దానికి ఏం ఖర్చు ఉంటుంది? ఏముండదు. వెజిటబుల్స్ తినమని చెప్తాం, ఏం ఖర్చు ఉంటుంది? పండ్లు ఫ్రూట్స్ తినమని, అది కూడా సీజనల్ ఫ్రూట్స్ తినమని చెప్తాను, దానివల్ల ఏం ఖర్చు కూడా ఎక్కువ ఉండదు కదా. అది కాకుండా బయట పోయి పిజ్జా బర్గర్స్ ఎంత కాస్ట్లీ ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఇంకొకటి ఇంపార్టెంట్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవద్దు అసలు, చాలా హార్మ్ఫుల్, చాలా హార్మ్ఫుల్. దాన్ని షుగర్ ఈజ్ స్వీట్ బివరేజెస్ అంటారు, SSB. అది అమెరికాలో కూడా ఎక్కువ తీసుకుంటారు, దానివల్ల ఒబేసిటీ చాలా పెరుగుతుంది. కాబట్టి ఆ షుగర్ ఈజ్ స్వీట్ బివరేజెస్ అనేది చాలా అవాయిడ్ చేయాలి. పబ్లిక్ లోపల అవేర్నెస్ తీసుకురావాలి, పిల్లల్లో కూడా అలవాటు తీసుకురావాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎప్పుడు స్మోకింగ్ గురించి, ఆల్కహాల్ గురించి, షుగర్ గురించి చెప్తాము, సాల్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేయాలి. సాల్ట్ కూడా ఈక్వల్లీ డేంజరస్ థింగ్. సాల్ట్ అనేది తక్కువ వాడాలి. ఈక్వల్ టు షుగర్ అంటారా? ఎస్, దే పీపుల్ సే మోర్ దెన్ షుగర్ యాక్చువల్లీ. ఓ మై గాడ్. అందుకని సాల్ట్ అనేది ఏం చేయాలంటే, మన సామాన్యంగా ఏంది, బీపీ ఉన్న వాళ్ళు మాత్రమే సాల్ట్ తగ్గించాలి అని మనం చెప్తుంటాము, అందరికీ అలవాటు ఉంది. కానీ హైపర్ టెన్షన్ ఉన్నా లేకున్నా కానీ సాల్ట్ కాంటెంట్ అనేది తక్కువ వాడాలి. జనరల్గా మన రిక్వైర్మెంట్స్ అనేది 5 grams ఆఫ్ సాల్ట్ డైలీ, ఓన్లీ 5 grams, దానికన్నా ఎక్కువ వాడకూడదు. అది ఇంపార్టెంట్. సో ఈ యంగర్ పీపుల్ లోపల హార్ట్ అటాక్ రావడానికి ఇవన్నీ కారణాలు. మనము వాటిని ప్రివెంట్ చేయొచ్చు. ప్రాపర్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇవన్నీ హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు మనం ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. సార్, మన గవర్నమెంట్కి సరైన హెల్త్ విషయంలోనూ, తయారు చేసే విషయంలోనూ, ఇటు అధికారులకు కానీ ఇటు గవర్నమెంట్ కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అన్ఫార్చునేట్లీ మన దేశం లోపల, మన కంట్రీ లోపల స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ టోటల్ బడ్జెట్ లోపల హెల్త్ బడ్జెట్ 1 to 2% మాత్రమే. వేరైజ్ యూరోపియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్లో 5 to 6% ఉంటుంది. యాక్చువల్లీ మీకు తెలుసు కదా, వైద్యము, విద్య, ఈ రెండు అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్. యాక్చువల్లీ ఇవన్నీ రెండింటిని గవర్నమెంటే చూసుకోవాలి మొత్తం. ఎట్లా మంచి స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. విద్య గురించి ఆలోచిస్తే ప్రైమరీ స్కూల్స్ కానీ, హయ్యర్ సెకండరీ స్కూల్స్ కానీ, ఈవెన్ కాలేజెస్లో కానీ మంచి స్కూల్స్ విత్ గుడ్ స్టాండర్డ్స్, గుడ్ టీచర్స్ పెట్టినట్టుంటే ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు డెవలప్ అవుతాయండి? కాదు కదా. అలాగే వైద్యం కూడా, హెల్త్ కేర్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏంటంటే బడ్జెట్ని ఇంక్రీజ్ చేయాలి. బడ్జెట్ అలొకేషన్ అనేది, హెల్త్ బడ్జెట్ అలొకేషన్ అనేది ఇంక్రీజ్ చేసి మంచి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్. విలేజెస్ లోపల ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మంచి డెవలప్ చేసి అక్కడ సరైన మందులు, సరైన బ్లడ్ టెస్ట్లు, అంతెందుకు డాక్టర్స్ అండ్ నర్సెస్ అనేది వాళ్ళు చాలా ఉండాలి. అట్లా ఉన్నట్టుంటే అసలు ఆ విలేజెస్ నుంచి పేషెంట్స్ పట్టణాలకు రావాల్సిన అవసరం ఉండదు కదా. అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మంచి ఫెసిలిటీస్లో పెట్టించినట్టుంటే, మండల హెడ్ క్వార్టర్స్లో ఏరియా హాస్పిటల్స్ మంచిగా పెట్టినట్టుంటే వాళ్ళు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు. అయితే సీరియస్ పేషెంట్స్ని ఏఎంసీ, ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చే పేషెంట్స్ కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అందుకని గవర్నమెంట్ తోటి మా రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ అలొకేషన్ ఆఫ్ ది హెల్త్ బడ్జెట్ షుడ్ బి మోర్, ఇట్ షుడ్ బి ఇంక్రీజ్డ్. ప్రైమరీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చూస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొన్నటి వరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. నేను చదివినప్పుడు హైదరాబాద్లో 2 మెడికల్ కాలేజెస్, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజ్, అంతే తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లేదు. అయితే ఇప్పుడు ఏమైంది, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ విచ్చలవిడిగా వచ్చేసినాయి. ఎక్కడ చూసినా ఈయన ఆ మాటకు వస్తే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, జిల్లా మెడికల్ కాలేజ్ వచ్చేసింది. అది సరే. అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రావడం వల్ల ఇది విద్య అనేది, మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ పరం అయిపోయింది. అయితే ఏంది, మనము దానిలో అడ్మిషన్ తీసుకోవాలంటే, ఎంబీబీఎస్లో చేయాలంటే లక్షలాది డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎండీ చేయాలంటే కోట్ల ఖర్చు పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చారిటీ హాస్పిటల్స్ ఓపెన్ చేయాలంటే ఎందుకు చేస్తారండి వాళ్ళు? అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది. అందుకని
మెడికల్ ఖర్చు అనేది, మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి అతిగా పెరగడానికి కారణం అనేది గవర్నమెంట్ అలొకేషన్ సరిగా లేకపోవడం. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా ఉన్నట్టుంటే ఇంత ప్రాబ్లం ఉండదు. కాబట్టి గవర్నమెంట్కి మేము ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేయండి. డెవలప్ చేస్తే ఏంటంటే కొన్ని పాజిటివ్ థింగ్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు అవుతున్నాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో చూస్తే కరీంనగర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దగా ఉంది. అండ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా బాగానే అవుతున్నారు. ఇప్పుడు మాతా శిశు కేంద్రం పేరు వినుండొచ్చు మీరు, MCH అంటారు, మేటర్నల్ చైల్డ్ హెల్త్ అనేది. బ్యూటిఫుల్ హాస్పిటల్స్ యొక్క గైనకాలజిస్ట్ ఉన్నారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఉన్నారు, ICU ఉంటున్నాయి. కాబట్టి ఆ విధంగా పెరిగినట్టుంటే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మన ఇండియా లోపల, మన దేశం లోపల, మన రాష్ట్రం లోపల మెడికేర్ అనేది మ్యాక్సిమం 75% ప్రైవేట్ హెల్త్ కేరే చూసుకుంటుంది. వాట్లాంటి హాస్పిటల్స్ చూసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓన్లీ 25% చూసుకుంటుంది. అయితే గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇప్పుడు మెడిసిన్స్ అవైలబుల్ చేయడం కానీ, డాక్టర్స్ కానీ, పారా మెడికల్ స్టాఫ్ కానీ పెరుగుతున్నారు. ఆ విధంగా పెరగాలి. అట్లా పెరిగితేనే మనకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మన పూర్ పేషెంట్స్ ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోపల వ్యాక్సినేషన్ అనేది వెరీ వెరీ వైటల్ థింగ్ అండి. ఎందుకంటే దాంతో చాలా జబ్బులు ప్రివెంట్ చేయొచ్చు మనం. ఆ విధంగా అదొకటి చాలా ఇంపార్టెంట్. సార్, ఈ జనాభాని చూస్తే అసలు ఈ హైబ్రిడ్ ఏదైతే ఫుడ్ వస్తుందో ప్రతిదీ హైబ్రిడ్, ఫ్రూట్స్ కూడా సీజన్ కానీ సీజన్లోనే ఆ ఫ్రూట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరి అవి కూడా చాలామంది ఏంటంటే కలవగుడి అంటే అన్ని కలిపేసుకొని తినేసినట్టుగా సీజన్లెస్లో కూడా అందరూ తినేస్తూ ఉంటారు. మరి ఇంత పెద్ద జనాభాకి మరి అంటే ప్రభుత్వం అని చెప్పట్లేదు, మరి గవర్నమెంట్ హైబ్రిడ్ లేకుండా ఒరిజినల్గా ఇది పండింది ప్రజలకు ఇవ్వాలి అంటే ఇంత జనాభాకి అదంతా సర్క్యులేట్ అవ్వచ్చు అంటారా? సో పాపులేషన్ అనేది తీవ్రమైన సమస్య మనకు. దానివల్లనే మన నేచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ చేయాల్సిందే. అందుకే ఇప్పుడు చూడండి, వెస్ట్రన్ కంట్రీస్లో అసలు పిల్లలు జనాభా తగ్గిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే బర్త్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఎక్కువ మందిని కంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ యూరోపియన్ కంట్రీస్లో మనది ఏంటంటే ఇక్కడ రివర్స్. మనము తక్కువ పిల్లల కంటే మనము ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. డెఫినెట్లీ పాపులేషన్ కంట్రోల్ అనేది అవసరము. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువ ప్రివెంటివ్ మెడిసిన్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ మన ప్రివెంటబుల్ డిసీజెస్. అయితే వీళ్ళకి హెల్తీ డైట్ అనేది చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా మటుకు కాస్ట్లీ ఉంటాయి, ఎఫర్ట్ చేయలేరు చాలా మటుకు. అయితే సీజనల్ ఫ్రూట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. ఎప్పటికీ సీజనల్ ఫ్రూట్స్ అనేది మనకు చీప్గా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు బనానాస్ అనేవి మనకి ఎప్పుడు ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి కాబట్టి తినొచ్చు. మ్యాంగోస్ సీజన్లో మ్యాంగోస్, గ్రేప్స్ సీజన్లో గ్రేప్స్, సీతాఫల్ సీజన్లో సీతాఫల్స్, ఇట్లా ఎంకరేజ్ చేయాలి. అయితే గవర్నమెంట్ ఏం చేయాలి ఇట్లాంటి వాటికి అంటే వాటికి డిస్కౌంట్ ఇవ్వాలి అండ్ ఎంకరేజ్ చేయాలి. ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఫ్రూట్స్ బాగా పండించండి, వాళ్ళకి మంచి సీడ్స్ ఇవ్వడము, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేసేయడము, ఎరువులు ఇవ్వడం వాళ్ళకి. ఇట్లా ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు పండిస్తారు. సరైన మార్కెట్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. గిడ్డంగులు కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఫ్రూట్స్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, అఫోర్డబుల్ అయిపోతుంది, అప్పుడు ప్రజలు పెరుగుతారు అన్నమాట. అందుకే వెస్ట్రన్ కంట్రీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రూట్స్ మీద, పర్టికులర్లీ హెల్తీ డయట్ మీద వాళ్ళు మంచి కన్సెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ప్రైస్ రెడ్యూస్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం అన్హెల్దీ ఫుడ్ మీద ఎక్కువ ఛార్జెస్ పెడుతున్నారు, ట్యాక్సెస్ ఎక్కువ వేస్తున్నారు. ఈవెన్ మన ఇండియాలో కూడా అదే చేయాలన్నమాట. ఏవైతే హెల్దీ ఫుడ్ ఉందో హెల్దీ ఫుడ్ గురించి మనం కన్సెషన్స్ ఇవ్వడము, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంకరేజ్ చేయడము ఫార్మర్స్కి, అలా చేస్తే ఏంటంటే అఫోర్డబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మన ప్రజల లోపల కాన్సెప్ట్ ఎలా ఉందంటే పనులు ఎప్పుడు తింటారు తెలుసా, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పనులు తీసుకొని పోతాం మనం. సో ఆ విధంగా అప్పుడు అట్లా కాకుండా నేను మా పేషెంట్లకు చెప్తుంటాను, డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ ఉండాలి, ఫ్రూట్ బాస్కెట్ ఉండాలి. అదేవిధంగా నేను చెప్పేది అదే, ఒక ప్లేట్ తీసుకుంటే 50% గ్రీన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే ఉండాలి. మిగతా 1/4 మిగతా క్వార్టర్ లోపల ప్రోటీన్స్ ఉండాలి.
మిగతా 1/4లోనే మనం మీరు అన్నట్టుగా రైస్ ఉండాలి. ఇది హెల్తీ డైట్. ఇది ఇంట్లో వండిన అమ్మ వండిన అన్నమే మనకు చాలా మంచిది. దానికన్నా మించింది ఏది లేదండి. అందుకని ఈ మధ్య మేము హోటల్స్కి వెళ్ళడమే మానేసాం అసలు కంప్లీట్ చెప్పాలంటే. సో ఈ విధంగా మనం తప్పకుండా ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంట్ చేయాలండి. హెల్దీ ఫుడ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మనకు ఎట్లా ఉండాలంటే ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. పార్క్స్ చేసి, వాకింగ్ ట్రాక్స్ చేసి, ఓపెన్ జిమ్స్ తీసుకురావాలి. ఇప్పుడు అట్లే తయారవుతుంది. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ తయారైంది కదండి. కరీంనగర్ ఈజ్ వన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ లోపల మాకు ఇప్పుడు ఎన్ని పార్క్స్ తయారైనాయి అంటే ప్రతి పార్క్లో ఒక సింథటిక్ ట్రాక్ ఉంటుంది, వాకింగ్ ట్రాక్. ప్రజల్లో ఎప్పుడు చూసినా అక్కడ బిజీ ఉంటుంది. ఓపెన్ జిమ్స్, ఎక్కడైనా ఓపెన్ జిమ్స్. దానివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది డెవలప్ అవుతుందంటే దాంతో చాలా సమస్యలు తగ్గుతాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ మంచి సలహాలు ఇచ్చారు. ఒబేసిటీ గురించి కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో చూశారు కదా డాక్టర్ తిరుపతి రావు గారి ఒక జర్నీ కానీ, ఆయన ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ కానీ, అండ్ అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ట్రీట్మెంట్లో కూడా చాలా వేరియస్ ఆయన తెలియజేశారు. సో చూస్తూనే ఉండండి. కీప్ ఆన్ వాచింగ్ వేదిక టీవీ.